కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఎలా నమోదైంది అనే అంశంపై పిటిషన్లో ప్రశ్నించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన రౌస్ ఎవెన్యూ కోర్టు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఆమె వివరణ అనంతరం కోర్టు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి రౌస్ ఎవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఎలా నమోదైంది అనే అంశంపై పిటిషన్లో ప్రశ్నించారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన రౌస్ ఎవెన్యూ కోర్టు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఆమె వివరణ అనంతరం కోర్టు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు రెడ్డి తెలుసుకుందాం. సురేష్ గారు చెప్పండి, రౌస్ ఎవెన్యూ కోర్టు సోనియా గాంధీకి పౌరసత్వం రాకముందే ఎలా మీకు ఎన్నికల దాంట్లో పేరు వచ్చిందనే దాని గురించి నోటీస్ ఇచ్చినట్లుంది కదా సార్, అసలు ఏంటిది? మోహన్ గారు, వికాస్ త్రిపాఠి అని చెప్పి ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ముందుగా సోనియా గాంధీ గారి పౌరసత్వం ఓటర్ జాబితాల నమోదుకు సంబంధించి ఒక మన రౌస్ ఎవెన్యూ కోర్టులోనే ఇంకొక దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కోర్టు దాన్ని కన్సిడరేషన్ లో తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సోనియా గాంధీ గారి మీద కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. తొలుత నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాను. అతని అభ్యర్థులు అంటే వికాస్ త్రిపాఠి గారి వాదన ఏంటంటే సోనియా గాంధీ గారు 1983 ఏప్రిల్లో భారతీయ పౌరురాలుగా పౌరసత్వం వచ్చింది. కానీ సోనియా గాంధీ గారి పేరు న్యూఢిల్లీ ఓటర్ల జాబితాలో 1980లోనే సోనియా గాంధీ గారి పేరు న్యూఢిల్లీ ఓటర్ల జాబితాలో ఉంది. అయితే అప్పుడు మరి వివాదం అయింది. మళ్ళీ 82లో సోనియా గాంధీ గారి పేరు అంటే 80లో నమోదైన పేరుని 82లో 1982 తొలగించారు. తర్వాత మళ్ళీ భారతీయ పౌరురాలు అయిన తర్వాత 1983లో మళ్ళీ చేర్చారు. అయితే ఈ చేర్చడం తొలగించడం విషయం అయితే ఒక రకంగా ముందు 1980లో చేర్చడం అంటే నా పేరు నమోదు చేయాలంటే కొన్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే సోనియా గాంధీ గారు కూడా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కొన్ని సబ్మిట్ చేస్తుంటారు. కాబట్టి ఆ కోణంలో మనం విచారణ అనేది జరగాల్సింది. కాబట్టి నేను ముందుగా పోలీసు దగ్గరికి వెళ్తే వాళ్ళు వెళ్ళలేదన్నారు. అయితే దిగువ కోర్టు ఇంతకుముందు అభిప్రాయపడింది ఏంటంటే పౌరసత్వం ఓటర్ల జాబితా అనేది కేంద్ర పరిధిలో ఉంది, కేంద్ర పరిధిలో అంశం, ఆ అంశంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని చెప్పని కొట్టేశారు. దాని మీద త్రిపాఠి గారు ఇప్పుడు రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ముందుగా సోనియా గాంధీ గారికి అదే విధంగా పోలీసులు మీరు ఎందుకు కేసు నమోదు చేయలేదు అనే మీద పోలీసులు కూడా నోటీస్ జారీ చేసి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేశారు. భువన్ గారు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇవి బులెటిన్ విశేషాలు.